10వ ప్రాబ్లం. 2 poles of equal heights are standing opposite with each other. Okay. Which is 80 meters wide. Okay. From a point between them on the road, the angle of elevations of the top of the poles are 60 degrees. Okay. 30 degrees. Okay. Find the height of the poles and the distance of the pole from the poles. సరే సార్ సింపుల్ పెద్ద కష్టమే కాదు నాన్న. రెండు ఒకేలాంటి హైట్లు కలిగిన ఆపోజిట్గా రెండు పోల్స్ పెడతాం. ఎలా అనుకుంటావు? ఖోఖో ఆడతారు చూసారా మీరు? ఖోఖో ఆడతారా స్కూల్లో? ఇక్కడ ఒక చివరిన ఒక పోల్, అక్కడ ఒక చివరిన పోల్ ఉంటుంది. ఆ రెండు పోల్ ఒకే డిస్టెన్స్లో కొద్ది దగ్గర పెడతాం. అంటే చిన్నపిల్లలు ఆడుకోవడం కాబట్టి కొద్ది దగ్గర పెడతాం. సో రెండు పోల్స్ పెడతాం. ఓకే. ఆ రెండు పోల్స్ కూడా రోడ్డుకి మధ్యలో రోడ్డు ఉంది నాన్న. రోడ్డుకి యువతల ఒక పోల్ పెడతాను, యువతల ఒక పోల్ పెడతాను. రోడ్డుకి కనిపిస్తున్నానా? ఓకే. 1 minute. రోడ్డుకి అటువైపు ఒక పోల్, ఇటువైపు పోల్ ఇలా పెడతాను. ఓకేనా? సరే. తర్వాత ఇది బాధ ఏంటంట, విచ్ ఈజ్ 80 meters వైడ్. అంటే ఈ పోల్కి మధ్యన దూరం 80 మీటర్లు ఉంది. ఈ పోల్కి మధ్యన దూరం ఎంత? 80 మీటర్లు. ఓకే. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద పోల్స్ ఆర్ 60 degrees and 30 degrees. సరే బాగుందిరా, కానీ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక నిలబడ్డాడు. ఎక్కడి నుంచి రోడ్డు మీదకి చూస్తే 30 degrees చూశాడు, ఎక్కడి నుంచి 60 degrees చూశాడు. ఇదిగో ఇది 30 degrees చూశాడు, ఇది 60 degrees చూశాడు. ఆ పాయింట్ ఈ అనుకున్నాం. ఓకేనా? సో రెండు హైట్లు సమానమే, కానీ యాంగిల్ సమానం కాదు నాన్న. చూసుకోండి, ఇప్పుడు రెండింటి మీద ఇద్దరు నిలబడ్డారు. వీడు ఎక్కడి నుంచి ఎక్కడికి చూడవచ్చు, వీడు ఎక్కడి నుంచి ఎక్కడికి చూసి ఉండొచ్చు. తేడా ఉంటుంది. రెండు సమానమే, పోల్స్ సమానమే, కానీ చూసే దృష్టికోణం ఒకడు ఇలా చూశాడు, ఒకడు ఎక్కడే చూశాడు, 30 degrees చూశాడు, ఒకడు 60 degrees చూశాడు, దూరం నుంచి చూశాడు. ఓకే. సరే. అయితే ఆ పాయింట్ నుంచి ఇటు డిస్టెన్స్ ఎంత, ఇటు డిస్టెన్స్ ఎంత? ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్ అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పోల్స్. వీటి యొక్క హైట్ కట్టాలా, వీటి యొక్క డిస్టెన్స్ కట్టాలా అడిగాడు, అంతే. ఓకే. సరే. ఏబిసిడి పోల్స్ ఆ రెండింటి యొక్క ఈక్వలేట్ కాబట్టి హైట్ హెచ్ అనుకున్నాం రెండు పక్కలను. సరే. నెక్స్ట్ పాయింట్. ఈ అనేది బి ద పాయింట్ ఆఫ్ అబ్జర్వర్. నేనే మధ్యలో ఉన్నాను. నేను రోడ్డుకి అటువైపు ఇటువైపు పోల్స్ ఉన్నాయి, మధ్యలో నేను ఉన్నాను. నన్నే ఈ అంటారు. ఏమంటారు? ఈ అంటారు. సో ఫుట్ ఆఫ్ ద 2 poles. సో లెట్ బిఈఎక్స్ అనుకున్నాను ఈ డిస్టెన్స్ని. ఇలా ఉన్నాను కదా, యువతలో ఒక పోల్ ఉంది, యువతలో ఒక పోల్ ఉంది. ఈ పోల్కి నాకు దూరం ఎక్స్ అనుకున్నాను. ఏమనుకున్నాను? ఎక్స్ అనుకున్నాను. డిస్టెన్స్ బిట్వీన్ దర్ ఫుట్స్ బీసీ ఈజ్ ఈక్వల్ 80 meters. సో యాక్చువల్గా వాడు క్వశ్చన్ ఏం చెప్పాడు, దీనికి మధ్యన దూరాన్ని చెప్పాడు. చేతులు ఎట్లేదు, ఒక నిమిషం. ఈ రెండింటికి దూరం 80 మీటర్లు. సో మధ్యలో నేను ఉన్నాను ఇలాగా. ఈ రెండింటికి నాకున్ను దీనికి మధ్యన దూరం ఎక్స్, అంటే ఈ లెంత్ ఎక్స్, టోటల్ లెంత్ 80. సో మరి ఈ లెంత్ ఎంత అవుద్ది? 80 - x. 80లో నుంచి ఈ ముక్క తీసామనుకో, మిగిలింది ఈ ముక్కే కదా. సో 80 meters టోటల్ లెంత్, ఈ లెంత్ ఎక్స్, మరి ఈ లెంత్ ఏమవుద్ది? 80 - x. ఇదిగో 80 - x, ఆ మిగిలింది లెంత్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఒకడు 60 degrees చూశాడు, ఒకడు 30 degrees చూశాడు. సరే, ఇప్పుడు చూద్దాం వీళ్ళ పని ఏంటో చూద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిఈని తీసుకున్నాను. ఫస్ట్ ఏం చేశాను అన్న, ట్రయాంగిల్ ఏబిఈని తీసుకున్నాను. ఇదిగో ఏబిఈ, ఈ యొక్క డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాను. ఈ హైట్ తెలియదు, ఈ డిస్టెన్స్ తెలియదు. 60 degrees యాంగిల్ మాత్రమే నాకు తెలుసు. సరే చూద్దాం. 60 degrees యాంగిల్. tan 60 ఈజ్ ఈక్వల్ టు tan కట్టావు అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్, ఏబి బై బిఈ అంటే h/x. tan 60 అంటే √3 దీని వాల్యూ. సో క్రాస్ మల్టిప్లికేషన్, h ఈజ్ ఈక్వల్ టు √3x. ఈక్వేషన్ 1 పక్క నుంచి h ఈజ్ ఈక్వల్ టు √3x, ఈక్వేషన్ 1 పక్క నుంచి. అది యువతల పక్క ట్రయాంగిల్, ఎడం పక్కవి. కుడి పక్క ట్రయాంగిల్ చూద్దాం, అదేం పాపం చేసింది, దాన్ని కూడా చూసేద్దాం. ట్రయాంగిల్ సిడిఈ చూసుకో. యాంగిల్ 90 degrees. సో ఫస్ట్ దాని యాంగిల్ 60 degrees, ఇంకొకడు 30 degrees చూశాడు. tan 30 ఆపోజిట్ సిడి, ఎడ్జసెంట్ సిఈ, h/, ఈ వాల్యూ ఎంత అన్న, ఇది ఎక్స్, మరి ఇదే ఎంత అవుద్ది? 90 - x. ఎందుకు? మొత్తం 90, ఇది ఎక్స్, మరి ఈ ముక్క కావాలంటే మొత్తం 90 నుంచి ఎక్స్ని తీసి మొత్తం తెలిసిపోద్ది. సో h/90 - x,
హెచ్ బై 90 మైనస్ ఎక్స్, హెచ్ బై 90 మైనస్ ఎక్స్. ఇది వెయిట్ ఏ మినిట్, టోటల్ సారీ నాన్న, ఇక్కడ మీకు 80 మీటర్స్ ఇచ్చాడు, నేను 90 అని చెప్పేస్తాను మీకు. 80 మైనస్ ఎక్స్, 90 మైనస్ ఎక్స్. ఓకే, 80 మైనస్ ఎక్స్. ఇదిగో tan 30 అంటే 1/√3, సిడి అంటే హెచ్, సి అంటే 80 మైనస్ ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ 1 × 80 మైనస్ ఎక్స్, 80 మైనస్ ఎక్స్ √3h. నాకు హెచ్ మాత్రం కావాలి, √3 పంపించిస్తే 80 మైనస్ ఎక్స్ బై √3 అయిపోద్ది. హెచ్ ఇజ్ ఈక్వల్ టు, సో హెచ్ ఇజ్ ఈక్వల్ ఎక్కడ ఎంత వచ్చింది నాన్న, √3x. మరి ఎక్కడ ఎంత వచ్చింది నాన్న, 80 మైనస్ ఎక్స్ బై √3. వీళ్ళిద్దరిని ఈక్వల్ చేయరా నాన్న, వాళ్ళిద్దరిని ఈక్వల్ చేయరా. √3x ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ ఎక్స్ బై √3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయి, 80 మైనస్ x ఇంటూ 1, సారీ 80 మైనస్ x ఇంటూ 1, 80 మైనస్ x, √3x ఇంటూ √3, √3 ఇంటూ √3 అంటే 3x, 3x ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ ఎక్స్. ఆ మైనస్ ఎక్స్ ఇటు వస్తే ప్లస్ ఎక్స్, 3x ప్లస్ ఎక్స్ ఎంత అవుద్ది, 4x ఈజ్ ఈక్వల్ టు 80. 4 ఎంతలు 80, 4 20. సో ఎక్స్ ఎంత, 20. ఎక్స్ ఎంత, 20. చూద్దాం, పోల్స్ మళ్ళీ వచ్చాయి. ఓకే, ఈ మొత్తం దూరం ఎంత, 80. సరే, ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ అనుకున్నాను, ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది, 20 వచ్చింది. ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది, 20 వచ్చింది. మరి మిగతాదంతా మొత్తం 80, ఇది 20 వచ్చింది. ఈ 80 నుంచి 20 తీసి మిగతాదంతా 60. అదే ఆన్సర్. ఇదిగో 80 నుంచి 20 తీసి 60, సెకండ్ పోల్. ఫస్ట్ పోల్ 20 మీటర్లే, సెకండ్ పోల్ 60 మీటర్లు. సో డిస్టెన్స్ అంతా ఇక్కడి నుంచి ఇది 20 మీటర్లు, ఇది 60 మీటర్లు. ఓకే, డిస్టెన్స్లో ఓకే. ఇప్పుడు పోల్స్ యొక్క హైట్ కావాలా, పోల్స్ యొక్క హైట్ కావాలా. సో యాక్చువల్గా హైట్ అంటే ఏమనుకున్నాం, హెచ్ అనుకున్నాం. హైట్ అంటే ఏమనుకున్నాం, హెచ్ అనుకున్నాం. సో హెచ్ అంటే √3x తీసుకో. హైట్ ఆఫ్ ద పోల్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు √3x, హెచ్ ఇజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్ ప్లస్లో 20 రాయి. సో √3 ఇంటూ 20 అంటే హైట్ ఎంత, 20√3 అయిపోయింది. సో హెచ్ అంటే మనకు ఒక వాల్యూ వచ్చింది, √3x. √3 ఇంటూ ఎక్స్ అంటే 20. సో √3 ఇంటూ 20 అంటే 20√3. సో హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ 20√3 మీటర్స్. అయిపోయింది ప్రాబ్లం. 10 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. మరొక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి, ఈజీగా వచ్చేస్తాయి. క్వశ్చన్ బై క్వశ్చన్, క్వశ్చన్ బై క్వశ్చన్ వినండి. ఒకేసారి అన్నీ వినేసారు అనుకోండి ఇబ్బంది అయిపోతుంది. క్వశ్చన్ బై క్వశ్చన్, క్వశ్చన్ బై క్వశ్చన్ చదవండి, సింపుల్ రా. సరే, నెక్స్ట్ 11. ఏ టీవీ టవర్ స్టాండ్స్ vertically on a bank of canal. Okay, from a point on other bank directly opposite the tower. Okay, angle of the elevation of the top of the tower is 60. Okay, another point 20.7 from the point line joining this point of the foot of the tower. Okay, angle of elevation from the top of the tower 30. Okay, find the height of the tower and the width of the canal. ఓహో, ఏం లేదురా, టీవీ టవర్ ఉంది నాన్న. టీవీ టవరు, ఇది టీవీ టవర్ రా, ఇది టీవీ టవర్. ఓకే, అయితే ఓకే, ఆడికి ఏం కావాలా, కెనాల్ యొక్క విడ్త్ కావాలా. ఓకే, కట్టిద్దాం, సింపుల్ అన్న, ఏం లేదు. సో ఇది 3D మోడలింగ్ పెట్టినా. సో అంటే ఒక కాలువకి మధ్యలో టవర్ ఉంది, ఒక పక్క మనం 30 డిగ్రీల కోణంతో చూస్తాము, ఒక పక్క 60 డిగ్రీల కోణంతో చూస్తాము. అయితే ఒక పక్క 20 మీటర్లు ఉంటుంది, రెండో పక్క కెనాల్ వెళ్తుంది, అంటే నది టైప్ కాదు, కాలువ టైప్ వెళ్తుంది. ఆ కాలువ యొక్క విడ్త్ ఎంత, ఆ టవర్ యొక్క హైట్ ఎంత అని అడిగాడు. ఓకేనా, 1 మినిట్, ఇది తెలుగులో ఇంకా క్లియర్గా ఉంటుంది. 1 మినిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెవెన్ మినిట్. ఓకే, కాలువ గట్టుపై ఒక టీవీ టవర్ నిటారుగా ఉంది. ఓకే, కాలువ గట్టుపై ఈ టవర్ తిన్నగా ఎదురుగా ఉన్న కాలువ గట్టుపై ఒక బిందువు నుండి ఈ టవర్ పై భాగంకు 60 డిగ్రీలు.
ఎదురుగా గట్టు నుంచి 60 డిగ్రీలు. టవర్ అడుగు భాగం మరి బిందువు కలుపు రేఖ 20 మీటర్లు. ఓకే ఓకే డిస్టెన్స్ ఓకే ఓకే 60 డిగ్రీల యాంగిల్ నుంచి అది 20 డిగ్రీలు. అయితే దూరంలో గల మరో బిందువు టవర్ పై భాగం 30 డిగ్రీల్లో ఊర్ధ్వకోణం చేస్తుంది. టవర్ ఎత్తు మరియు కాలు వెడల్పును కనుగొనండి. ఓకే ఓకేనా సరే. వెయిట్ ఏ మినిట్. సరే ఏం లేదు నాన్న, సేమ్ మనం ముందు మాట్లాడుకుందే. సో కాలువ గట్టు పైన టవర్ ఉంది. ఒక పక్కేమో 60 డిగ్రీల యాంగిల్తో చూస్తుంది, మరొక పక్క సో అంటే రెండు ఒక పక్కే కానీ కొద్దిగా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. 60 డిగ్రీలు ఒక పక్క 30 డిగ్రీలో కాలువలో చూస్తున్నాం. అయితే ఆడికి ఈ టవర్ యొక్క హైటు ఈ కెనాల్ యొక్క విడ్త్ తెలియాలా, అది ప్రాబ్లం. సింపుల్ చూద్దాం. ఏ అనేది టాప్ ఆఫ్ ద టవర్, బి అనేది ఫుట్ ఆఫ్ ద టవర్ ఇది టాప్ ఇది బాటమ్ అని చెప్తాండి అంతే. సి అనేది కెనాల్ యొక్క అదర్ ఎండ్, కెనాల్ యొక్క ఒక పక్క ఎండ్, ఇది ఒక పక్క ఎండ్, ఇలాగ వెళ్తుంది కెనాల్. ఓకే సరే చూద్దాం నెక్స్ట్ది. సో డి బి ద పాయింట్ 20 మీటర్స్ ఫార్ ఫ్రమ్ సి. సి నుంచి డికి దూరం 20 మీటర్లు, ఇక్కడి నుంచి దీనికి దూరం 20 మీటర్లు. ఓకే నెక్స్ట్ పాయింట్ ఏంటన్నా, టవర్ యొక్క హైట్ మనకు తెలియదు, అదే కనిపెట్టాలి. కెనాల్ యొక్క విడ్త్ మనకు తెలియదు, అదే కనిపెట్టాలి. సో ఇది మనం కనిపెట్టాలి. ఇది హైటు ఇది విడ్త్, హెచ్డి మనం కనిపెట్టాల్సి ఉంటుంది. ఓకేనా సరే చూద్దాం రా. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఒక యాంగిల్ ఎంత 60 డిగ్రీలు, ఇంకొక యాంగిల్ ఎంత 30 డిగ్రీలు. ఫస్ట్ 60 డిగ్రీలు తీసుకో. ట్రయాంగిల్ ఏబిసి తీసుకుని ఇది ట్రయాంగిల్ ఏబిసి 60 డిగ్రీలు తీసుకున్నాం. ఓకే తీసుకున్నాం. tan 60 కట్టు, tan 60 ఆపోజిట్ బై అడ్జసెంట్, ఏబి బై బీసీ. ఏబి హైట్ తెలీదు, బీసీ కాలువ లెంత్ తెలీదు, డి tan 60 √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై డి. నాకు హైట్ కావాలా, సో అందుకు క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. హెచ్ ఇంటూ 1 అంటే హెచ్, √3 ఇంటూ డి అంటే √3. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3d. హైట్ ఎంతనన్నా √3d. ఈక్వేషన్ 1 అనుకో. సరే హైట్ కట్టావు. తర్వాత ఇంకో ట్రయాంగిల్ తీసుకో. చూడు ఈ ట్రయాంగిల్ తీసుకో, ట్రయాంగిల్ ఏబిడి 90 డిగ్రీలు. సో యాక్చువల్గా ఇక్కడ మనం 60 డిగ్రీలు చేసాం కాబట్టి ఇంక మిగిలింది 30 డిగ్రీలు చేసి tan 30 ఈజ్ ఈక్వల్ టు ఇదిగోన్నా ఏబి బై బీడి. నాన్న బీడీని చూడు, బీసీ ప్లస్ సిడి కింద రాయొచ్చా? బీడీ రెండు ముక్కలుగా బీసీ ప్లస్ సిడి కింద రాస్తాను. బీసీ ప్లస్ సిడి ఏబి. tan 30 అంటే 1/√3, ఏబి అంటే హెచ్, టవర్ హైట్ మనకు తెలియదు కదా, హెచ్ బై బీసీ అంటే 20, ఆల్రెడీ ఇచ్చాడు కదా. సిడి తెలీదు, అది కనిపెట్టాలి, విడ్త్ ఆఫ్ ది కెనాల్ డి. సో హెచ్ బై 20 ప్లస్ డి. సో క్రాస్ మల్టిప్లికేషన్ హెచ్ √3 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ డి. సో నాకు హెచ్ మాత్రం కావాలి, √3 అటు పంపించే, గుణిస్తుంది అటు వెళ్తే బాగేస్తుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ 20 ప్లస్ డి బై √3 ఈక్వేషన్ 2. సో ముందు హెచ్ ఎంత వచ్చింది, √3d వచ్చింది ఈక్వేషన్ 1లో. ఇప్పుడు 20 ప్లస్ డి బై √3 వచ్చింది. వీళ్ళిద్దరిని ఈక్వల్ చేయి. √3d ఈజ్ ఈక్వల్ 20 ప్లస్ డి బై √3. క్రాస్ మల్టిప్లికేషన్ 20 ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు √3d ఇంటూ √3. √3 ఇంటూ √3 అంటే 3d ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ డి అటు వెళ్తే మైనస్ డి. 3dలోంచి ఒక డి పోతే 2 డీలు మిగిలితే 2d ఈజ్ ఈక్వల్ టు 20, 2 పదులు పోతుంది, డి ఈజ్ ఈక్వల్ టు 10. సో ద కెనాల్ విత్ ఎంత, కెనాల్ యొక్క విత్ ఎంత, డి అనుకున్నాం కదా, డి ఎంత వచ్చింది 10 మీటర్లు. సో ఆ కాలువ యొక్క విత్ ఎంత 10 మీటర్లు. ఇప్పుడు టవర్ హైట్ కట్టేద్దాం. హెచ్ ఈజ్ ఈక్వల్ √3d కదా, హైట్ ఆఫ్ ద టవర్. హెచ్ ఈజ్ ఈక్వల్ √3 ఇంటూ డి అంటే 10. సో హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు 10√3 మీటర్స్. వెరీ సింపుల్ నాన్న. సో కాలువ విత్ వచ్చింది మనకి తెలిసిపోయింది 10 అని. హైట్ ఎంత, ఈ 10 ఇంటూ √3 10√3 అంతే. సో వెరీ సింపుల్, జాగ్రత్తగా నేర్చుకోండి, చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి.